హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలోనైతే మనం చూద్దాము టెక్ మహీంద్రా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి. సో దీంట్లోనైతే మిక్స్డ్ అన్ని బ్రాంచెస్కి కల్పించారనమాట. సో ఇది నాకు ఒకతనైతే టెలిగ్రామ్ గ్రూప్లోనైతే షేర్ చేశాడు. సో దీంట్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ని మనం ఒకసారి అయితే త్వరగానైతే చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, టెల్ us సంథింగ్ అబౌట్ యువర్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఆర్ అకాడమిక్ ప్రాజెక్ట్. అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ గురించి, యాజ్ వెల్ యాజ్ మీరు ఏమైనా ఇంటర్న్షిప్స్ చేస్తే ఆ ఇంటర్న్షిప్స్ గురించి అయితే మీరు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సెకండ్‌ది వచ్చేసి, వాట్ ఈస్ యువర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్? సో మీరు ఫైనల్ ఇయర్‌లో దేని మీద ప్రాజెక్ట్ చేశారు అండ్ ఏ టెక్నాలజీస్ యూజ్ చేశారో దాని గురించి అయితే చెప్పాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి, విచ్ సబ్జెక్ట్స్ ఇన్ ఇంజినీరింగ్ డిడ్ యూ ఫైండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్? విచ్ సబ్జెక్ట్స్ ఇన్ ఇంజినీరింగ్ డిడ్ యూ ఫైండ్ లీస్ట్ ఇంట్రెస్టింగ్? సో మీరైతే ఇట్లా 2 సబ్జెక్ట్స్ అయితే పిక్ చేసుకోండి, మోస్ట్ ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ లీస్ట్ ఇంట్రెస్టింగ్. సో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అయితే ఎందుకు మోస్ట్ ఇంట్రెస్టెడ్, నెక్స్ట్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ అయితే ఎందుకు లీస్ట్ ఇంట్రెస్టెడ్. సో దీంట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఇలాంటి సబ్జెక్ట్స్ అయితే ఎవరికి నచ్చవన్నమాట ఇంజనీరింగ్లో, అసలు ఎందుకు పెడతారో కూడా అర్థం కాదు. సో అలాంటివి అయితే మీరు చెప్పండి. నెక్స్ట్, బీయింగ్ అన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ సివిల్ ఇంజనీర్, వేర్ డూ యూ సీ యాడింగ్ వాల్యూ ఇన్ యూ సాఫ్ట్వేర్ కంపెనీ లైక్ అవర్స్? సో మీరు ఐటీ ఆర్ సిఎస్సి బ్రాంచ్ కాకుండా వేరే బ్రాంచెస్ నుంచి అయితే వస్తేనైతే మీరు సాఫ్ట్వేర్ సెక్టార్కి ఏ విధంగానైతే ఉపయోగపడతారో దాన్ని అయితే మీరు చెప్పాలన్నమాట. టెల్ us సంథింగ్ అబౌట్ ది లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఆర్ టెక్నాలజీస్ లైక్ బిగ్ డేటా ఆర్ హడూప్. సో ఇట్లా డేటా సైన్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారనమాట, దీన్ని కూడా మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, హౌ ఆర్ ఇంజనీర్స్ డిఫరెంట్ ఫ్రమ్ సైంటిస్ట్ ఆర్ మేనేజర్స్? సో ఇంజనీరింగ్ అనేది ఏదైనా కొత్తదాన్ని కనిపెట్టడానికి కదా, ఏదైనా ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనిపెట్టడానికి. సో వాళ్ళు సైంటిస్ట్ ఆర్ మేనేజర్స్ కంటే ఎట్లా డిఫరెంట్ అనేది అయితే వాళ్ళు అడుగుతున్నారు అనమాట. సో దీన్ని కూడా మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై ప్రాబ్లమ్ సాల్వింగ్? హౌ ఈజ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫర్ అన్ ఇంజనీర్? సో ఇట్లాంటిది కూడా ఒకటి అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి, వాట్ డూ మీన్ బై కార్నర్ సైకిల్? ఐ థింక్ ఇట్ ఈస్ ఫిజిక్స్ క్వశ్చన్. సో మీరు ఇట్లాంటిది కూడా ఒకసారి చూసుకోండి. వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ స్టడింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్? ఇంజనీరింగ్ డ్రాయింగ్ చదివితే అయితే మీకు విజువలైజేషన్ అనేది తెలుస్తుంది, ఐడియాస్ వస్తాయి. సో ఇట్లా అనలైజ్ చేయడం అయితే వస్తుంది అనమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బార్కోడ్ అండ్ క్యూఆర్ కోడ్? విచ్ ఆఫ్ టూ ఈస్ బెటర్ అండ్ వై? నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ C++? సి అనేది స్ట్రక్చరల్ ఓరియంటెడ్, నెక్స్ట్ C++ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో ఇట్లాంటివి డిఫరెన్సెస్ అయితే చాలా ఉంటాయి, దాని గురించి అయితే మీరు చూసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ నల్ పాయింటర్? వాట్ ఆర్ ది 5 బేసిక్స్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్స్? ఊప్స్లు ఉంటాయి కదా, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటి గురించి అయితే మీరు అయితే చూసుకోండి. వాట్ డూ యూ మీన్ బై ఆబ్జెక్ట్ రిలేషనల్ DBMS? వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ డిఫరెన్స్ బిట్వీన్ బిట్ మ్యాప్ అండ్ బి ఇండెక్స్ ట్రీ? సో ఇదైతే డేటా స్ట్రక్చర్స్ అన్నమాట. సో ఇట్లాంటివి మీరు తరోగా ఉంటేనైతే బెస్ట్ అనమాట. డిఎస్ఏ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్, వాట్ ఈస్ డేటాబేస్ స్కీమా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫారెన్ కీ అండ్ రిఫరెన్స్ కీ? టెల్ మీ అబౌట్ డిఎస్ఎన్, difference between clustered index and non-clustered index. What are WPF and WCF? What is the difference between EXE and DLL? నెక్స్ట్, వాట్ ఈస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండ్ ఇట్స్ ఫేసెస్? ఇట్లా 5 ఫేజెస్ ఉంటాయి కదా, అవైతే మీరు చెప్పండి. లైక్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, నెక్స్ట్ డెవలప్మెంట్, ఆ తర్వాత కోడింగ్, ఇట్లాంటివి ఉంటాయి కదా, మెయింటెనెన్స్, నెక్స్ట్ ఫీడ్బ్యాక్, ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటిని అయితే మీరు అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్, హౌ డూ యూ చెక్ వెదర్ ఏ లింక్డ్ లిస్ట్ ఈజ్ సర్క్యులర్? సో ఇది డిఎస్ఏ రిలేటెడ్ క్వశ్చన్. హౌ కెన్ యూ ఇంక్రీజ్ ది హీప్ సైజ్ ఇన్ మెమరీ? సో ఇది కూడా డిఎస్ఏ రిలేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్, వై ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు స్టోర్ లింక్డ్ లిస్ట్ ఇన్ ఎన్ అరే? సో ఇది థియరిటికల్ క్వశ్చన్ అనమాట, డిఎస్ఏది. నెక్స్ట్, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఇన్ SQL? లైక్ ప్రైమరీ కీ, నెక్స్ట్ ఫారెన్ కీ, సూపర్ కీ, ఇట్లా ఉంటాయి కదా, వీటిని అయితే మీరు అయితే చూసుకోండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ జాయిన్స్, వ్యూస్, నార్మలైజేషన్, ట్రిగ్గర్స్. ఇది కూడా SQL రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ సాకెట్ అండ్ సెషన్? సో ఇదైతే సాకెట్ ప్రోగ్రామింగ్ అంటే దాన్ని అంటారు కదా, ఐపీసీ మెకానిజమ్స్ ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ డిఫాల్ట్ గేట్వే? డిఫైన్ డేటా అబ్స్ట్రాక్షన్, వాట్ ఈస్ ఇట్స్ ఇంపార్టెన్స్? రైట్ ఈ ప్రోగ్రామ్ టు స్వాప్ 2 numbers వితౌట్ యూజింగ్ ఏ టెంపరీ వేరియబుల్. ఇదైతే చాలా చాలా ఇంటర్వ్యూస్లో రిపీటెడ్ అయ్యే క్వశ్చన్ అనమాట. సో ఇది కూడా మీరు ఒకసారి చూసుకోండి. వాట్ ఆర్ మెమరీ లొకేషన్స్ ఇన్ C or C++? Write the output of the following program. What are virtual functions and pure virtual functions? What exactly is a digital signature? So ఇదైతే cryptographic related question. What is decryption? What is encryption? What is cryptography? So ఈ 3 కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ క్రిప్టోగ్రఫిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. వాట్ ఈస్ స్టాటిక్ ఐడెంటిఫైయర్? వాట్ ఆర్ ఎన్యూమరేటర్స్? రైట్ జావా కోడ్స్. సో ఇదైతే ప్రోగ్రామింగ్ రిలేటెడ్. నెక్స్ట్, వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? వాట్ ఈస్ ఆగ్మెంటెడ్ రియాలిటీ? ఆన్ విచ్ లాంగ్వేజ్
లాంగ్వేజ్ వాజ్ విండోస్ డెవలప్డ్. సో క్లౌడ్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, రియాలిటీ యాజ్ వెల్ యాజ్ వర్చువల్ రియాలిటీ కూడా మీరు చూసుకోండి, అది కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్. సో ఆన్ విచ్ లాంగ్వేజ్ వాజ్ విండోస్ డెవలప్డ్? ఐ గెస్ సి. సో డిఫైన్ సర్వ్లెట్ అండ్ వెబ్ సర్వర్స్. సర్వ్లెట్స్ గురించి కూడా మీరు అయితే ఒకసారి చూసుకోండి, వెబ్ సర్వర్స్ కూడా చూసుకోండి. ఇదైతే నాకు వచ్చింది టీసీఎస్ ఇంటర్వ్యూ అప్పుడు. సో ఇట్లాంటిది ఎవరన్నా వస్తే అడ్డంగా ఇరుక్కొని పోతారు, సో ముందే చూసుకోండి. సో దీనిలో మీరు ఇంకో క్వశ్చన్ కూడా చూసుకోవచ్చు కదా. వై వాజ్ సి గివెన్ నేమ్ సి? వాట్ వర్ ఏ, బి అండ్ సి ఇన్ కంప్యూటర్ లాంగ్వేజెస్? వెన్, వేర్ అండ్ బై హూమ్ వాజ్ సి ఇన్వెంటెడ్? సి అనేది డెనిస్ రిచ్ అనేటువంటిది అతను కనిపెట్టాడు అనమాట. వాట్ ఈస్ జేడిబిసి అండ్ ఎక్స్ప్లెయిన్ ద యూజ్ ఆఫ్ జాయింట్స్ ఇన్ ఇట్? జావా డేటాబేస్ కనెక్టివిటీ. సో అదనమాట జేడిబిసి. అవి 4 టైప్స్ ఉంటాయి, వాటిని అయితే మీరైతే చూసుకోండి. నెక్స్ట్ రైట్ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ ఇన్ జావా అండ్ సి. హౌ డు యూ మోడల్ పెన్సిల్ ఎరేజర్ ఇన్ ఏ కంప్యూటేషనల్ టర్మ్స్? ఓ, ఇవేందో కొంత కొత్తగా ఉన్నాయి. వాట్ ఈస్ ఏ హైబ్రిడ్ ఫ్రేమ్వర్క్ ఇన్ జావా? ఎక్స్ప్లెయిన్ యూడిబి ప్రోటోకాల్స్, ఓఎస్ఐ అండ్ టీసీపీ బై ఐపీ లేయర్స్. సో ఇది మళ్ళీ కంప్యూటర్ నెట్వర్క్స్ రిలేటెడ్ది. వాట్ ఈస్ బిగ్ డేటా అండ్ హడూప్? ఇది బిగ్ డేటా అనలిటిక్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. వాట్ ఆర్ ఫంక్షన్ ఓవర్లోడ్స్ అండ్ ఫంక్షన్ ఓవర్ రైడింగ్? సేమ్ ఇది మళ్ళీ ఊప్స్ కాన్సెప్ట్. వాట్ ఈస్ థ్రెడ్ అండ్ వాట్ ఈస్ థ్రెడ్ సేఫ్టీ? ఇది థ్రెడింగ్ కి రిలేటెడ్ది ప్రోగ్రామింగ్ లో. వాట్ ఈస్ జావా ఇంటర్ఫేస్? సో ఇది మళ్ళీ ఊప్స్ కాన్సెప్ట్స్. ఎక్స్ప్లెయిన్ ది ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్. What are the differences between DBMS, C, C++, Java, and OS? What is Finacle project of Infosys? Finacle project of Infosys. Something around there. What happens in an OS when a bitmapped image is clicked anta? వాట్ ఈస్ ది అప్రోచ్ టు క్రియేట్ సాఫ్ట్వేర్ అండ్ వర్చువల్ రియాలిటీ? సో నేను ఇందాకనే చెప్పిన కదా, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఉంటే వర్చువల్ రియాలిటీ కూడా ఖచ్చితంగా అడుగుతారని. సో వర్చువల్ రియాలిటీ కూడా ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ ఎస్క్యూఎల్ క్వైరీస్ టీసీఎస్ లో కూడా కామన్ గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. సో మీరు బెటర్ టు లెర్న్ ఎస్క్యూఎల్ క్వైరీస్. విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ వై ఇట్ ఈస్ ఫేవరెట్? సో అండ్ ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ ప్రాజెక్ట్ ఆన్ వాట్? సో మీరు ఏ డొమైన్ మీద ప్రాజెక్ట్ చేశారు, ఎందుకు చేశారు అనేది కూడా మీరు అయితే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ యువర్ సమ్మర్ ట్రైనింగ్? ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్. వాట్ యూ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ యువర్ ప్రాజెక్ట్? ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఇదన్నమాట ఇప్పటి వరకు అతను షేర్ చేసినటువంటి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు అందరూ కూడా తరోగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ మంచిగా ఇచ్చి జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.